వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాలు తీసుకొని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాడుతారు? పవిత్రమైనటువంటి గోవిందనామాలు. నీకు ధైర్యము దమ్ము ఉంటే నీ పక్కన క్రిస్టియన్ ఉన్నాడు, నీ పక్కన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళ దేవుడి గురించి పాటలు అవహేళనగా మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వెంకటేశ్వర స్వామిని తీసుకొని వచ్చి మాట్లాడిస్తావా? మళ్ళీ నేనేం చేతులు తాళం వేయలేదు, నేనేం పాడలేదు, నువ్వు బుద్ధి ఉందని అడుగుతున్నా. నీకు పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరు ఎక్కడ పోయింది? తాళాలు వేస్తాడు చేయి కొట్టకూడదని చెప్పేదానికి నీ చేతులు ఎక్కడ పోయినాయి? తమా చేస్తున్నారా? అందరూ వెంకటేశ్వర స్వామితో కోట్లాది మంది హిందువులకు ఆరే దయ్యం ఆయన. స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతి చంద్రశేఖర్, స్పిరిచువల్ క్యాపిటల్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర పాడించి, మాకున్నటువంటి అనుమానం అసలు పాడించిన వాడు చంద్రశేఖర్ అయితే పాడింది క్రిస్టియన్ అని చెప్తున్నారు. దాని మీద కూడా నేను ఎస్బీ ద్వారా వివరాలు తీసుకుంటున్నాను. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాను నేను. వీళ్ళందరి మీద ఎవరెవరు వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ఆ భజన్ని వీధి నాటకాల మారగా ఆడి ఏందది పాప డర్టీ పాలిటిక్స్ వేస్తావు నువ్వు. డిఎస్సీని అడ్డం పెట్టుకుని డర్టీ పాలిటిక్స్ చేస్తూ స్వామిని అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు మాట్లాడినారు వీళ్ళు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినా తప్పే. వెంకటేశ్వర స్వామి పాటల్ని కానీ గేయాల్ని కానీ ఎవరన్నా అవహేళన చేస్తే ఎవరు చేసినా తప్పేం చెప్తున్నావు. నీ బుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతున్నా. క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నావు. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్షమాపణ నువ్వు టీవీల ముందు ఏది నీ వైసీపీ బ్యానర్ ముందు కాదు కావాల్సింది నాకు. సమాజం ముందు నిజంగా ఏదన్నాడు, ఎవరన్నా మనసులు బాధపడి ఉంటే ఎస్ బాధపడినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులతో పాటు కోట్లాది మంది గోవింద భక్తుల మనసులు బాధపడ్డాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే అలిపిరి పాదాల దగ్గరికి వచ్చి స్వామివారి పాదాలు అక్కడ ఉంది, పాదాల మడప అక్కడ దండం పెట్టుకొని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పు. అంతవరకు నేను వదిలే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు స్వామివారి దగ్గర చేయకూడని తప్పులని చేసి, అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు స్వామి ఆగ్రహం కారణంగా ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.